విజయవాడ సమీపంలోని కానూరు కొత్త ఆటోనగర్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో ఆక్టోపస్ గ్రే హౌండ్స్ బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి 27 మంది మావోలను అదుపులోకి తీసుకున్నారు. భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్న మావోయిస్టుల్లో 21 మంది మహిళలు, మరో 7 కీలక హోదాల్లోని వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కొత్త ఆటోనగర్లో మావోయిస్టులు తలదాచుకున్న భవనం ఎవరిదనే విషయంపై పోలీసులు ఆరా తీశారు. విజయవాడలోని కానూరు వద్ద ఉన్న కొత్త ఆటోనగర్లోని ఓ భవనంలో మావోయిస్టులు బస చేస్తున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో ఆక్టోపస్ గ్రేహౌండ్స్ పోలీసులు విస్తృత స్థాయిలో తనిఖీలు జరిపారు. స్థానిక పోలీసుల సహకారంతో నలువైపుల నుంచి భవనాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. సోదాలు జరిపిన బలగాలు సుమారు 27 మందిని వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు రహస్య ప్రాంతాలకు తరలించారు. మొత్తం భవనాన్ని, కొత్త ఆటోనగర్ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు. భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్న మావోయిస్టుల్లో 21 మంది మహిళలు, మరో 7 కీలక హోదాల్లోని వ్యక్తులున్నట్లు పోలీసులు తెలిపారు. సానుభూతి పరులు, మిలీషియా సభ్యులను విజయవాడతో పాటు ఇతర ప్రాంతాల్లో రెక్కి నిర్వహించేందుకు తమ వెంట తీసుకొచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. 4 చోట్ల డంపులు ఏర్పాటు చేసినట్లు పోలీసులకు అందిన సమాచారంతో వాటి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ముఖ్యంగా దీంట్లోకి తీసుకుంటే మేజర్ అచీవ్మెంట్ ఆఫ్ ఏపీ పోలీస్ ఈరోజు మారేడుమిల్లో హిట్మా ఎవరైతే టాప్ కమాండర్ ఉన్నాడో అతను ఈరోజు ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది. అంతేకాకుండా వివిధ ప్లేసెస్లో సైమల్టేనియస్గా ఏపీలో ఆపరేషన్స్ కూడా జరగడం జరిగింది. మన జిల్లాలో జరిగిన ఆపరేషన్స్ వల్ల మన జిల్లాలో మేజర్ క్యాచ్ కృష్ణా జిల్లాలో 28 మంది మావోయిస్టులను పట్టుకున్నాం. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అనే అతను ఈయన మావోయిస్టుల యొక్క చీఫ్, అంటే హీ సెంట్రల్ కమిటీ సెక్రటరీ. అతనికి సంబంధించిన ప్రొటెక్షన్ టీం ఏదైతే 9 మంది ప్రొటెక్షన్ టీం, దేవ్జీ ప్రొటెక్షన్ టీం ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఆపరేషన్లో భాగంగా మేము పట్టుకున్నాం. అంతేకాకుండా మిగిలిన 19 మంది హిడ్మా యొక్క బెటాలియన్ మెంబర్స్ ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఛత్తీస్గఢ్లో అవుతున్న పరిణామాల నేపథ్యం ఇక్కడికి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకుని అదేవిధంగా ఇక్కడ అఫెన్సెస్కి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారన్న ఇన్పుట్స్ బేస్డ్గా మేము ఇది ఆపరేషన్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఫర్ దట్ ఐ కంగ్రాచులేట్ గన్నవరం సబ్ డివిజన్ టీమ్ అండ్ ద టీమ్ ఆఫ్ కృష్ణ. రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో మాదక ద్రవ్యాల సాగు ప్రాంతాలను డ్రోన్ల సహాయంతో గుర్తించి గంజాయి పంటను నిర్వీర్యం చేయడం ద్వారా గంజాయి సాగును నిర్వీర్యం చేసిన రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందిందని చెప్పారు. ప్రజలు ఎక్కడైనా గంజాయి పండిస్తున్నట్లు గుర్తిస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని తగిన ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ లయోలా ఆడిటోరియంలో నిర్వహించిన నషాముక్త భారత్ అభియాన్ రాష్ట్ర స్థాయి వర్క్షాప్కు రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు పోలీస్, ఎక్సైజ్, విద్యాశాఖ మరియు డిఅడిక్షన్ డిపార్ట్మెంట్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చి సమీకృత వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. ఉత్తరాంధ్రలో మాదక ద్రవ్యాల సాగు ప్రాంతాలను డ్రోన్ల సహాయంతో గుర్తించి గంజాయి పంటను నిర్వీర్యం చేయటం ద్వారా గంజాయి సాగును నిర్వీర్యం చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందిందని వెల్లడించారు. గంజాయిని లిక్విడ్, చాక్లెట్, సిగరెట్ల రూపంలో తరలిస్తున్న వారిని గుర్తించి శిక్షించి జైలుకు పంపటం ద్వారా ప్రభుత్వం ఈ అంశంపై తీవ్రంగా కృషి చేస్తోందని తెలిపారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడంలో ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్ జాగిలాల సేవలను కూడా ఆయన కొనియాడారు. ప్రజలు ఎక్కడైనా గంజాయి మొక్కలు పెరుగుతున్నట్లు గుర్తిస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని తగిన ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ యువత అంతా కూడా చదువుకొని మంచి ఉన్నత స్థితిలో ఉండాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఇందాక మీరు ప్రతిజ్ఞ చేశారు, యువత శక్తివంతమైంది. ఈ నవభారత నిర్మాణంలో, భారతదేశ నిర్మాణంలో కావచ్చు, రాష్ట్రానికి కాను యువత యొక్క అవసరం చాలా గొప్పదని చెప్పేసి ఇందాక మన ప్లెడ్జ్లను చెప్పడం జరిగింది. మీరు ఒక మాట కూడా చెప్పారు, నేను ప్రమాణం చేస్తున్నాను, మీ అందరికీ స్నేహితులు, బంధువులకే కాదు, నేను కూడా డ్రగ్స్ ముట్టుకోనని మీరు ప్రమాణం చేశారు. ఇక్కడ 2 బోర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఐ టుక్ ప్లెడ్జ్ అగెన్స్ట్ డ్రగ్ అబ్యూస్, వాట్ అబౌట్ యూ? మీరు అడగచ్చు. మాదక ద్రవ్యాల్ని సేవించకూడదు, వాటికి వ్యతిరేకంగా నేను ప్రతిజ్ఞ తీసుకున్నాను, మీరు తీసుకున్నారా అని చెప్పేసి మీరు మీ ఫ్రెండ్స్ని అడగచ్చు. దానికోసం చుట్టూ ఉన్న QR కోడ్ ఉన్నాయి.
మీరు దానిలో స్కాన్ చేసి మీకు సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ఆ స్కాన్ ద్వారా మనం మిగిలిన వాళ్ళు కూడా ప్రతిజ్ఞ చేయించి సర్టిఫికేట్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇటువైపు ఐ యామ్ అగైన్స్ట్ డ్రగ్ అబ్యూస్, నేను మాదక ద్రవ్యాలు సేవించడానికి వ్యతిరేకిని అనేటువంటి బోర్డు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మీరు ఒకటి గమనించుకోండి, ఇవన్నీ కూడా ఉంటే తల్లిదండ్రులు మన మీద ఎంతో నమ్మకం, ఎంతో విశ్వాసం, ఆ కుటుంబానికి మనం అండగా ఉంటాం అనేటువంటి లక్ష్యంతో మనం వచ్చాం. మంచి ఉన్నత చదువులు చదువుకోవాలి, సమాజానికి ఉపయోగపడాలని మిమ్మల్ని కోరుకుంటూ. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నివారణ ద్వారా యువత శక్తిని కాపాడాలనే ఉద్దేశంతో ఈ ప్రతిజ్ఞా కార్యక్రమం జరిగిందని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలకు బానిసలైన యువత ఆరోగ్యంతో పాటు సమాజంలో చిన్నచూపు, వెలివేత వంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాల భవిష్యత్తు కూడా మాదక ద్రవ్యాల వల్ల బలహీనపడుతోందని ఆయన హెచ్చరించారు. అలవాటు పడితే ఆ బిడ్డను మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప అది బయటకు చెప్పకుండా దాసి నీ బిడ్డ యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసుకోవడం అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత కాదు. ఖచ్చితంగా టీంలు ఉన్నాయి, కౌన్సిలింగ్ టీం, డాక్టర్స్ ఉన్నారు. మన పిల్లల్ని సరి చేసుకోవాలంటే ఆ పిల్లని కానీ పిల్ల కానీ వాళ్ళని సరి చేసుకోవడానికి మనం కౌన్సిలింగ్ ఇప్పించుకోవాలా, వాళ్ళని ఎడిక్షన్ నుంచి తప్పించాలా, మరలా వాళ్ళ జీవితంలో నిలబడినట్టు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక తపస్సుగా దీన్ని తీసుకుని అనేకమైన కార్యక్రమాలు చేపడుతూ నిరంతరం అవేర్నెస్ కోసం పాదయాత్రలు చేస్తూ రకరకాలుగా ప్రభుత్వం చేస్తుంది. అంతా కూడా మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన కుటుంబాల భవిష్యత్తు కోసం అనే ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమంలో ఈగల్ ప్రధాన అధికారి నగేష్, కుమార్ రాజా, విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. భవానీ దీక్ష విరమణలకు వచ్చే భవానీ భక్తులు సంతృప్తి చెందేలా అమ్మవారి దర్శన భాగ్యం కల్పించడంతో పాటు ఇరుముడుల సమర్పణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి దీక్ష విరమణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అధికారులకు సూచించారు. దీక్ష విరమణలకు ఈ ఏడాది 6 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేయడం జరిగిందన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని లడ్డూ విక్రయ కేంద్రాలు, ఉచిత భోజన సౌకర్య కేంద్రాల సంఖ్య పెంచాలన్నారు. మాలధారణ చేయడం ద్వారా భవానీ దీక్షలను స్వీకరించి అత్యంత నియమనిష్టలతో 41 రోజుల పాటు పూజలు చేసి కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి తరలివచ్చే భవానీ భక్తులు సంతృప్తి చెందేలా అమ్మవారి దర్శన భాగ్యం కల్పించడంతో పాటు ఇరుముడుల సమర్పణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి దీక్షా విరమణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అధికారులకు సూచించారు. డిసెంబర్ 11 నుండి 15వ తేదీ వరకు నిర్వహించనున్న భవానీ దీక్షల విరమణ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా, ఆలయ ఈవో వికే సీనా నాయకులతో కలిసి సమన్వయ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ డిసెంబర్ 11 నుండి 15వ తేదీ వరకు భవానీ దీక్షల విరమణ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. భవానీ దీక్షల విరమణకు గత ఏడాది 3.20 లక్షల మంది భవానీ భక్తులు దర్శనానికి తరలి రావటం జరిగిందని, ఈ ఏడాది 6 లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా వేయటం జరిగిందన్నారు. భవానీ మాలధారణ చేసి 41 రోజులు కఠోరమైన నియమనిష్టలు, భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరించి అమ్మవారికి ఇరుముడులు సమర్పించేందుకు రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తారన్నారు. 5 రోజుల పాటు భవానీ దీక్ష విరమణలు ఉంటాయని, రోజుకు దాదాపు 1,00,000 వరకు భవానీ భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారన్నారు. ఏర్పాట్లను పరిశీలించేందుకు 36 సెక్టార్లను ఏర్పాటు చేసి ఒక్కో సెక్టార్కు ప్రత్యేక అధికారిని నియమించడం జరిగిందన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని లడ్డూ విక్రయ కేంద్రాలు, ఉచిత భోజన సౌకర్య కేంద్రాల సంఖ్య పెంచాలన్నారు. ఈ ఏడాది 10,000 మందికి పైగా భక్తులు కలశజ్యోతులను సమర్పిస్తారని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఇక భవానీ భక్తుల దీక్షా వస్త్రాలను స్నానఘాట్ల వద్ద వదిలివేస్తారని, ఆయా ప్రాంతాలలో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వస్త్రాలను స్వీకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇచ్చే సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ సేఫ్గా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అలాగే విరమణ దీక్షలను పాల్గొని అందరూ హ్యాపీగా వెళ్ళాలని కోరుకుంటూ మీడియా మిత్రులు కూడా రిక్వెస్ట్ ఏంటంటే కొన్ని ఈ ముంజాగ్రత్త కార్యక్రమాలు అలాగే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయో అవి మీ ద్వారా కూడా అంటే ఏ డేట్స్ రావాలి, ఏ దర్శనం టైం ఏమి ఉంటుంది,
అట్లాగే అన్నదానం ఎక్కడ జరుగుతుంది, అట్లాగే ప్రసాదం కౌంటర్ ఎక్కడ జరుగుతుంది, ఏదైనా మీకు సమస్య ఉంటే ఎక్కడికి సంప్రదించాలి, అలాగే చిన్నపిల్లలు అలాగే వృద్ధులు వచ్చినప్పుడు వాళ్ళకేం సదుపాయాలు ఉన్నాయి, ఇటువంటి దాని మీద మీ ద్వారా కూడా పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని కోరుకుంటూ మీ సైడ్ నుంచి కూడా సలహాలు సూచనలు ఏమైనా ఉంటే మనకు తెలియజేస్తే అదే ప్రకారంగా మనము ఫాలోఅప్ చేసుకుంటూ ఈ విరమణ దీక్ష అయితే జరగబోతుందో దీన్ని సక్సెస్ఫుల్ చేయడానికి మేము సహకరించాలని కోరుకుంటూ సో నవ్ ఐ రిక్వెస్ట్ యువ గారు టు గివ్ ఇస్ ప్రిపేర్డ్నెస్ యాక్టివిటీస్. అదైన తర్వాత సిపి సార్ కూడా కంక్లూడ్. నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ పోలీస్ అధికారులు, సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, సెక్టార్ అధికారులను సమన్వయం చేసుకుని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతర నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. నగరంలో 300కు పైగా సీసీటీవీలను ఏర్పాటు చేస్తున్నామని, ముఖ్యమైన ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎక్కడ సమస్య ఎదురైనా తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతిసారికి భిన్నంగా వినాయక టెంపుల్ దగ్గర నుంచి భక్తులు జాయిన్ చేయడము, అదేవిధంగా గురు ప్రదక్షిణ చేసే క్రమంలో కొన్ని ప్లేసెస్లో ఈసారి ఎక్కువ మోతాదులో సీసీ కెమెరాలు పెంచడము, అదేవిధంగా డ్రోన్స్ ఇంకొద్దిగా బాగా ఉపయోగించడము, ఆర్టీజీఎస్ మీకు అందరికీ తెలుసు, రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్ చాలా అద్భుతమైన సేవలు అందిస్తూ ఉంది. వాటి సేవల్ని మరింత వినియోగంలోకి తెచ్చుకుంటూ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించుకుంటూ ముందుకెళ్దాము. సో ఈ విధంగా మనము వేరే ఇటువంటి జాతరలు కావచ్చు, ఇటువంటి భక్తిభావమైన కార్యక్రమాలు కావచ్చు, వీటికి మనము ముందుండి దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. సో ఎన్టీఆర్ జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా యువ గారు ఆధ్వర్యంలో ఈ భవానీ దీక్షల విరమణ అద్భుతంగా చేస్తామని చెప్పేసి ప్రజలకి హామీ ఇస్తూ, లాస్ట్ టైము మనకు ఫీడ్బ్యాక్ రిపోర్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి. లాస్ట్ టైము గౌరవ జిల్లా కలెక్టర్ గారు పెట్టిన క్యూఆర్ కోడ్స్లో కొంత ఫీడ్బ్యాక్ వచ్చింది. ఆ ఫీడ్బ్యాక్లో నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకొని సరి చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్లేసెస్లో చాలా ప్లేసెస్లో ఇంప్రూవ్మెంట్స్ అవసరాన్ని గమనించాము. వాటన్నిటిని సరి చేసుకుంటాం. అనంతరం ఆలయ ఈవో వికే సీనా నాయక్ మాట్లాడుతూ దసరా ఉత్సవాల తరహాలోని భవానీ దీక్ష విరమణలను విజయవంతం చేసేందుకు ప్రణాళికయుత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భవానీ భక్తులు ఇరుముడులు సమర్పించేందుకు 3 ప్రదేశాలలో హోమగుండాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తలనీలాలు సమర్పించే ఘాట్లు, అదేవిధంగా క్యూ లైన్ సిస్టము, వారు ఏ టైంకి వచ్చినా వారికి ఆహారము, అదేవిధంగా అన్నప్రసాదము, లడ్డూ ప్రసాదము, ఈ విధంగా ఆ యొక్క విరమణ దీక్ష ఏదైతే చేస్తారో దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా మేమంతా కూడా దేవాలయం తరపున అన్నీ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఒకసారి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, సిపి సార్ ఇద్దరు వస్తే వారి యొక్క సలహాల మేరకు ఇంకా ఏదైనా దాంట్లో మార్పులు చేసుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈసారి 6 లక్షలు కాకపోయినా ఇంకా ఎక్కువ మంది వచ్చినా కానీ తప్పకుండా వారందరినీ కూడా ఈ యొక్క అందరి సహకారంతో, జిల్లా అధికారుల సహకారంతో కూడా మేము మంచి దర్శనాన్ని ఇచ్చి వారందరినీ కూడా మంచిగా ఇంటికి చేరేటట్టు కూడా ముందస్తుగా సాంకేతికం ద్వారా అంటే టెక్నాలజీని ఉపయోగించుకొని గురు భవానీలతో మీటింగులు పెట్టుకొని ఎంతమంది వస్తున్నారు, ఎంత లడ్డు అవసరం ఉంది, ప్రతి సంవత్సరం లడ్డూల గురించి ఇష్యూ రాకుండా ఈసారి ఇంకా ముందుగానే ప్లాన్ చేసుకోవడం అనేది జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, సిపి సార్ ఆల్రెడీ ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఫెస్టివల్స్ చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఈసారి కూడా అదే విధంగా చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు. రైళ్లలో ప్రయాణికుల నుంచి సెల్ ఫోన్లు అపహరిస్తున్న 2 నిందితులను ప్రభుత్వ రైల్వే పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 6 లక్షల రూపాయల విలువైన 26 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించి నిందితులను పట్టుకున్న పోలీస్ అధికారులు, సిబ్బందిని రైల్వే డీఎస్పీ జి రత్నరాజు అభినందించారు. నగరంలోని రైల్వే డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సెల్ ఫోన్ల చోరీ కేసుల్లో పట్టుబడిన నిందితుల వివరాలను డీఎస్పీ రత్నరాజు వెల్లడించారు. ధర్మవరం రెవెన్యూ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి ఈ నెల 14న ధర్మవరం ఎక్స్ప్రెస్లో మచిలీపట్నం వెళ్తున్నారు. విజయవాడలో దిగి మళ్లీ రైలెక్కి గుడివాడకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఐఫోన్, వివో ఫోన్ 2 పోయాయి. అతను గుడివాడ ఆర్పీఎస్లో ఎస్ఐ షరీఫ్కు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ షరీఫ్ గుడివాడ, విజయవాడలో సీసీటీవీ ఫుటేజ్ని ఆర్పీఎఫ్ సహకారంతో పరిశీలించగా షేక్ కరీముల్లా అనుమానితుడిగా గుర్తించారు. కరీముల్లాను తీసుకొచ్చి విచారించగా తన స్నేహితుడైన ఆంథోనీ చిన్నప్పకు ఫోన్లిచ్చి
వాటిని అమ్మి డబ్బులు తీసుకురమ్మని చెప్పడం జరిగిందన్నారు. ఆంథోనీ చిన్నప్పను పట్టుకొని అతని వద్ద నుంచి ఐఫోన్, వివో ఫోన్, మరో కేసులో మరో ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. అతన్ని విచారించగా గతంలో బెడ్ రోలర్గా పనిచేసినప్పుడు చోరీకి పాల్పడిన 23 సెల్ ఫోన్ల వివరాలు వెల్లడించాడు. వాటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులను అరెస్టు చేశారు. రైలులో ప్రయాణించేటప్పుడు తమ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. ట్రైన్స్ అన్నీ కూడా చాలా వనరబుల్గా ఉంటాయి నేరాలు చేసేదానికి. అటువంటి సిచ్యువేషన్లో ప్రయాణం చేస్తున్న పాసెంజర్స్ కూడా వారు తీసుకెళ్తున్నటువంటి వస్తువులు కానీ బ్యాగ్స్ కానీ ముఖ్యంగా వాల్యుబుల్ ఐటమ్స్ గోల్డ్, క్యాష్ ఇటువంటికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ ఎస్పెషల్లీ సెల్ ఫోన్స్, గోల్డ్, క్యాష్ కంటే కూడా సెల్ ఫోన్లు చాలా వాల్యుబుల్. ఎందుకంటే వాటిల్లో మనకు సంబంధించినటువంటి పర్సనల్ డేటా ఉంటుంది, మనకి ఫ్యామిలీ సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్ కానీ దానికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ కానీ అదర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది ఒకసారి పోయినట్టయితే వీళ్ళు ఎలాగా వేరే చోట అమ్మేస్తారు, మళ్ళీ దాన్ని అదంతా డేటా అంతా అరైజ్ చేసేసి మళ్ళీ దొంగలు వాళ్ళకి సంబంధించిన డేటాని పెట్టుకునే అవకాశం ఉంటుంది. అందు గురించి సెల్ ఫోన్స్ ఎస్పెషల్లీ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ట్రైన్స్లో ట్రావెల్ చేస్తున్న పాసెంజర్స్ అందరికీ కూడా ఇది మా పోలీసు జీఆర్పీ తరఫున ఒక విన్నపము. అందు గురించి ఈ ట్రైన్స్లో కూడా జాగ్రత్తగా ట్రావెల్ చేస్తూ మీ బిలాంగ్స్. హిందూ ధర్మానికి, దేవాలయాల వ్యవస్థకు రాష్ట్రంలో సరైన గౌరవం లేదని మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మానికి, హిందూ దేవాలయాలకు, గోమాతలకు ఎక్కడా రక్షణ లేకుండా కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుందన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడటానికే పుట్టిన వ్యక్తిలా మాట్లాడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో పెద్ద మొత్తంలో గోమాంసం పట్టుకుంటే ఎందుకు మౌనం వహించారని ప్రశ్నించారు. కాశీబుగ్గ, సింహాచలం ఇలా ఎక్కడ దేవాలయాల్లో అపచారం జరిగినా మౌనం వహిస్తున్నారని, సనాతన ధర్మం అని ఓటు బ్యాంకుగా వాడుకునేందుకు చూస్తున్నారని దుయ్యబట్టారు. గోమాతను రక్షించండి, గోవధను నిషేధించండి, గోమాంసం ఎగుమతులను నిషేధించండి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ మల్లాది విష్ణు ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ తదితరులు పాల్గొన్నారు. ఆవు దూడకు పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖపట్నంలో పట్టుబడిన గోమాంసంపై ఇప్పటి వరకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విశాఖ బీజేపీ అధ్యక్షులు ఎవరూ స్పందించలేదన్నారు. నామకే వాస్తే కేసులు పెట్టి వదిలేస్తామంటే కుదరదన్నారు. ఏ శుభకార్యం చేసినా గోమాతను పూజిస్తారని, అటువంటిది గోమాతను హింసించి గోమాతలను హతం చేసేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వైసీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా హిందువులుగా గోవధను ఖండిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని, గోమాంసం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏ దేవాలయానికి భద్రత లేదని అన్నారు. దేవాలయాల్లో అనేక సంఘటనల్లో భక్తులు చనిపోతున్నా కూటమి ప్రభుత్వం ఎక్కడా స్పందించిన పరిస్థితి లేదన్నారు. హిందూ మతాన్ని కేవలం ఓటు బ్యాంకుగా కూటమి ప్రభుత్వంలోని నాయకులంతా పనిచేస్తున్నారని తెలిపారు. గతంలో జరగని కార్యక్రమాలు, కల్తీ లడ్డు అంటూ పశ్చాత్తాప దీక్ష చేసిన పవన్ కళ్యాణ్కు గోవధ, గోమాంసం ఎగుమతులు జరుగుతుంటే ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. సనాతన ధర్మంలో గోమాత లేదా అని నిలదీశారు. గోమాత పట్ల ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము వ్యవహరిస్తుందో, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుందో, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నైజం మనకి విశాఖపట్నంలో గోమాంసం దొరకడం ద్వారా బట్టబయలయ్యింది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎందుకనంటే గోమాతని, గోవధని పురాణాల దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అందరూ కూడా మహాపాపం కింద చూస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఎక్కడా కూడా చీమ కుట్టినట్టు కూడా లేదు. పదే పదే ప్రతిపక్షంగా మేము చెప్తున్నప్పటికీ కూడా గో సంరక్షణ కోసం, గో సంరక్షణతో పాటు గోవుల యొక్క పోషణ కోసం కూడా ఎక్కడా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఈ విధంగా గోమాతల్ని హతం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దీన్ని పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కావచ్చు, ఒక హిందువుగా కావచ్చు, వాటిని పూర్తిగా కూడా మేము ఖండిస్తున్నాం. తప్పకుండా ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఎవరైతే ఈ అక్రమ రవాణా చేస్తున్న, గోమాంస అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తుల్ని కఠినంగా చర్యలు తీసుకోలేదు. నామకాకంగా మేము కేసు పెట్టాము, బెయిల్బుల్ సెక్షన్స్ పెట్టేసి వాళ్ళకి చేతులు దులుపుకుంటే మాత్రం ప్రజలెవరు కూడా చూసుకునే పరిస్థితి లేదు. ఈరోజు నిజంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం వచ్చాక ఏ దేవాలయంలో భద్రత కనబడుతుంది?
అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరి గారు దైవంగా భావించే గోమాత, ఈరోజు ఆ గోమాత ఒక గోమాంసం కానివ్వండి గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 189 కేజీలు దొరికినాయి అంటే దాని మీద ఈ రోజు గారి చర్య తీసుకోకపోవటం నిజంగా చాలా బాధాకరమైన విషయం ఈ సందర్భంగా చెప్పుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి, ఆ రోజు శాసనసభ్యులుగా ఉన్న మల్లారి విష్ణు గారు కానివ్వండి, రాష్ట్రంలో హిందూ దేవాలయాలు హిందూ పరిరక్షణ కాపాడుతానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అనేక విధాలుగా ఆ రోజు రాష్ట్రంలో పనిచేసుకుంటూ ముందుకెళ్తాం జరిగింది. 2014 నుంచి 19లో ఇదే నగరంలో మీరు అభివృద్ధి పేరుతో దేవాలయాలు ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూల్చివేస్తే తమ ప్రమేయం లేకుండా తమ సంతకాలు లేకుండా హైకోర్టులో తాము కేసులు వేశామని కొంతమంది వ్యక్తులు ఆరోపణలు చేస్తున్నారని ప్రకాశం జిల్లాకు చెందిన కబడ్డీ క్రీడాకారులు కె హరిప్రసాద్ రెడ్డి, జి సమరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాము సంతకాలు చేయకుండా హైకోర్టులో కేసు ఎలా నమోదైందో తమకు అర్థం కావటం లేదని, ఈ కుట్ర వెనుక దాగి ఉన్న వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన కె హరిప్రసాద్ రెడ్డి, జి సమరసింహారెడ్డి కబడ్డీ క్రీడాకారులు ఇందిరాగాంధీ స్టేడియంలో ఉన్న రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ను కలిసి తమ ప్రమేయం లేకుండా హైకోర్టులో కేసు వేశారని, ఈ చర్యలకు పాల్పడిన వారిని గుర్తించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారిరువురూ మాట్లాడుతూ తాము ఒక జాతీయ స్థాయి కబడ్డీ పోటీల ఎంపిక కార్యక్రమానికి వెళ్లడం జరిగిందని, అయితే ఆ ఎంపికలో తాము అర్హత సాధించలేదని తెలిపారు. అయితే ఆ సమయంలో కబడ్డీకి చెందిన కొందరు వ్యక్తులు తమతో మాట్లాడటం జరిగిందని, ఎందుకు సెలెక్ట్ కాలేదని వివరాలు తెలుసుకోవటం జరిగిందన్నారు. కొన్ని రోజుల తర్వాత అర్హత ఉన్న తమను కాబట్టి పోటీలకు ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నిస్తూ హైకోర్టులో కేసు వేసినట్లు తమకు కోర్టు నుండి నోటీసులు రావటం జరిగిందన్నారు. ఆ నోటీసులు చూసి తాము ఆశ్చర్యపోవటం జరిగిందని తెలిపారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని తాము అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు వివరించారు. ఈ విషయాన్ని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు రావటం జరిగిందన్నారు. ఇలాంటి దుశ్చర్యల వల్ల ప్రతిభ గల క్రీడాకారులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రమేయం లేకుండా హైకోర్టులో కేసులు వేయటం వల్ల తమ భవిష్యత్తు నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తాము కొంతమంది నుంచి సేకరించిన సమాచారం బట్టి ఈ కుట్ర వెనుక ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ మాజీ కోచి పద్మజ బాల ఉన్నట్లు తెలిపారు. కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి పదవి కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ప్రతిభ గల క్రీడాకారులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. మాకు న్యాయం చేయండి. మాకు అసలు ఈ కోర్టులు ఈ అంటే ఏంటో కూడా మాకు తెలియదు. ఈ లెటర్లు అంటే కేసులు అన్నా కూడా మాకేం తెలియదు. ఇలాంటి లెటర్లో తీసుకొచ్చి మమ్మల్ని పెట్టారు. మాకు ఈ రిస్క్ అసలు ఎలా చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు. అసలు మేము చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. ఈ లెటర్ వచ్చేసరికి మా ఇంట్లో వాళ్ళు కూడా కంగారు పడ్డారు. ఏందబ్బా నువ్వు కేసుల్లో ఏంటి, నువ్వేంటి కంప్లైంట్ పెట్టడం ఏంటి అన్నారు. కొంచెం దీన్ని మీరు పరిగణనలోకి తీసుకొని దీనికి మాకు ఎలాంటి ఇబ్బంది కలిగిపోకుండా కబడ్డీ ప్లేయర్ల జీవితాలు అంటే ఇలాంటి తప్పుడు కేసులు పెడితే కబడ్డీ ప్లేయర్ అనేవాడు రాలేడు ఇంకా ముందు కూడా రాలేడు. అంటే మాలాంటి ఇంత పెద్ద ప్లేయర్సే ఇలా ఇబ్బంది పెడుతున్నారని వెనక పిల్లలు కూడా రాలేరు. దీన్ని మీరు కొంచెం పరిగణనలోకి తీసుకొని దీనికి తగిన పరిష్కారం అందించాలని కోరుకుంటున్నాం. 3 సంవత్సరాల క్రితం మేము సెలక్షన్కి వెళ్తే అసలు 2 సంవత్సరాలు ఆంధ్ర టీం ఆడనీలా ఆ పరిస్థితిలో ఉన్నాం. 2 సంవత్సరాలు ఆంధ్ర టీం కబడ్డీ పార్టిసిపేషన్ లేదు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఆడాం, 2 సీనియర్ నేషనల్స్ ఆడాం. అటు నుంచి ఒక 2 జాయిన్ అయ్యారు, ఏదో పీటీలు గానో అలా. అంటే ఆడుతూ ఉంటే మాకు మంచి జరిగింది. ఇలా ఆడనీయకుండా ఇలా ఇబ్బంది పెడతా పిల్లలు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని మామేనా ఒక కబడ్డీ ప్లేయర్ మీద వేసి రుద్దుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించి మాకు కొద్దిగా న్యాయం చేయండి. కోతులు నగరంలోనికి రాకుండా నియంత్రించేందుకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో సురక్ష కమిటీ నూతన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కొండ ప్రాంతాల్లో పండ్ల చెట్లు పెంచి కోతులు అక్కడే శాశ్వతంగా ఉండేలా డ్రోన్ల ద్వారా విత్తనాలు చల్లారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు సూచనతో ఎన్టీఆర్ జిల్లా సురక్షా కమిటీ కన్వీనర్ వెంకట నరసయ్య ఆధ్వర్యంలో 70,000 విత్తనాలు చల్లారు. కొండపల్లి, జగ్గయ్యపేట, మైలవరం, బటర్ఫ్లై పార్కు, ప్రకృతి వనంలో 70,000 విత్తనాలు చల్లించారు. ఈ సందర్భంగా నరసయ్య మాట్లాడుతూ గత 3 రోజుల నుంచి విత్తనాలు డ్రోన్ల ద్వారా చెల్లించామని, వచ్చే ఏడాది 3 లక్షల విత్తనాలు చల్లాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మనల్ని చూసి 10 మంది ముందుకు వస్తారనే ఆలోచనతో విత్తనాలు చల్లినట్లు వెంకట నరసయ్య తెలిపారు. విత్తనాలు సీడ్ బాల్స్ ఏమో మనం కేరళ నుంచి తెప్పిస్తున్నామండి. ఈయన మాత్రం డ్రోన్స్ ద్వారా ఈయన మనకు సహకరించి చేసి పెడుతున్నారు. మనకు ఫ్రీగా చేస్తున్నాడు ఈయన. మన దగ్గర డబ్బులు తీసుకోవట్లా. ఒక విత్తనాల ఖర్చు మనకు అవుతుందండి.
ఇది ఎంతో మంచి కార్యక్రమం. ఈ కొండల మీద వేయటం వల్ల ఈ కోతులను ఈ పక్షులు అన్నీ వాటికి ఆహారం దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ సీడ్ బాల్స్ కొండల మీద ఎక్కువ వేస్తున్నామండి. సపోటాకాయ, జాంకాయ, నేరేడుకాయ, చింతకాయలు ఇట్లాంటి ఫలవృక్షాలే అధికంగా వేస్తున్నాం. బటర్ఫ్లై పార్క్ అండి కొండపల్లి అడవుల్లో వేశారండి, మైలవరం దగ్గర వేశారండి, జగ్గపేట వేశారు, ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 6 చోట్ల వేశారండి. ఇది ఆఖరి రోజు వాళ్ళ 70,000 వేసాం. వచ్చే సంవత్సరం దాతలు వస్తున్నారు చాలామంది, మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం అంటున్నారు. మమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళు కూడా ముందుకు వస్తే అందరం కలిసి చేయొచ్చు, వాళ్ళు చేయొచ్చు, మేము చేయొచ్చు, అందరం కలిసి చేద్దాం ఉద్దేశం. అనంతరం గోపీరాజా అలియాస్ డ్రోన్ రాజా మాట్లాడుతూ వ్యవసాయం డ్రోన్లు తయారు చేసి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. పోలీస్ కమిషనర్ సలహా మేరకు వెంకట నరసయ్య గైడెన్స్తో విజయవాడ చుట్టుప్రక్కల కొండ ప్రాంతాల్లో కోతులు అధికంగా ఉండి నగరంలోని గుంపులొచ్చి నగరవాసులపై దాడి చేస్తున్నాయన్నారు. కోతులు నగరంలోకి రాకుండా కొండ ప్రాంతంలో ఆహారం దొరికే విధంగా 70,000 సపోటా, సీతాఫలం విత్తనాలు డ్రోన్ ద్వారా వేసినట్లు తెలియజేశారు. సపోటా ఒకటి, నెక్స్ట్ సీతాఫలం ఒకటి, ఇవన్నీ మనం వేయడం అనేది జరిగిందనమాట. సో దాదాపు ఒక 2 నెలలుగా దీని మీద మాకు ఎవ్రీ వీకెండ్ కూడా ఇది ఒక డ్యూటీ కింద పెట్టుకొని మేము చేయడం అనేది జరిగింది. మాకు ఒక CSR యాక్టివిటీ ప్లస్ అట్లాగే మన సిపి రాజశేఖర బాబు గారు, నెక్స్ట్ అట్లాగే కన్వేర్ వెంకట నరసయ్య గారు ప్రోత్సాహంతో మనం ఇది చేయడం అనేది జరిగిందండి. వచ్చే సంవత్సరం దగ్గర 1,00,000 నుంచి 5,00,000 విత్తనాలు వేయాలని చెప్పేసి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. అయితే దీనికి ఉత్తరాంధ్రలో అత్యంత కీలకమైన మూతపడ్డ సహకార చక్కెర ఫ్యాక్టరీలు, రైతులు, కార్మికులు, వారి కుటుంబాల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీమశెట్టి బాబ్జీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరారు. ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోకపోతే కర్మాగారంలోని యంత్రాలు తుప్పుపట్టి అమ్మడానికి కూడా పనికిరాని పరిస్థితి నెలకొందని, ప్రస్తుతం మూతపడ్డ ఫ్యాక్టరీలను ఈథనాల్ కర్మాగారాలుగా, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలుగా మార్చి ఉపయోగించుకోవచ్చునని ముఖ్యమంత్రికి భీమశెట్టి సూచించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీమశెట్టి బాబ్జీ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యమంత్రికి రాసిన లేఖను విడుదల చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన సహకార చక్కెర ఫ్యాక్టరీలు ఒక్క ఉత్తరాంధ్రలోనే ఉన్నాయని అన్నారు. మూతపడ్డ 5 చక్కెర ఫ్యాక్టరీలపై సుమారు 70,000 రైతు కుటుంబాలు, వందలాది కార్మికుల, ఉద్యోగులు ఆధారపడి జీవించి ఉన్నారన్నారు. ఊహించని రీతిలో ఫ్యాక్టరీలు మూతపడటంతో రైతులు, కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, కొంతమంది కార్మికులు ఆందోళనతో చనిపోయారని భీమశెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోకపోతే కర్మాగారంలోని యంత్రాలు తుప్పుపట్టి అమ్మడానికి కూడా పనికిరాని పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రస్తుతం మూతపడ్డ ఫ్యాక్టరీలను ఇంధనాల్ కర్మాగారాలుగా, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలుగా మార్చి ఉపయోగించుకోవచ్చని ముఖ్యమంత్రికి భీమశెట్టి సూచించారు. 5 ఫ్యాక్టరీల్లో 4 ఫ్యాక్టరీల రైతులకు ఎటువంటి బకాయిలు లేవని, కేవలం సుమారు 40 కోట్ల రూపాయలు కార్మికులకు, ఉద్యోగులకు మాత్రమే బకాయిలున్నాయని చెప్పారు. కార్మికులకు PF గ్రాట్యుటీ చెల్లించాలని చంద్రబాబు చొరవ తీసుకుని వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని భీమశెట్టి కోరారు. ఈ సమావేశంలో లోక్ సత్తా నేతలు ఉప్పలూరి రవితేజ, టీ ఫణి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు AITUC రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ తెలిపారు. 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సుదీర్ఘ పోరాటం చేస్తే చట్టాన్ని ఉపసంహరించుకుంటామని పార్లమెంట్లో ప్రధాని ప్రకటించి తరువాత విస్మరించారని అన్నారు. నల్ల చట్టాల రద్దు కోసం పోరాటాలు కొనసాగుతున్నాయని తెలిపారు. సంపద సృష్టిస్తున్న కార్మిక వర్గంపై దాడి చేస్తూ కార్మిక చట్టాలను రద్దు చేయడం దుర్మార్గమని అన్నారు. కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. సమావేశంలో AITUC రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వై కేశవరావు, CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి CH నరసింహారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇటీవల వచ్చిన తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోలేదని, రైతులు నడి రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం అమెరికాతోటి ఫ్రీ ట్రేడ్ ఒప్పందం చేయబోతున్నట్లు తెలిసిందని, అదే జరిగితే మొక్కజొన్న పంట, సోయాబీన్ పంట పండించే రైతులు నడి రోడ్డున పడతారని చెప్పారు.
ఇక పాల ఉత్పత్తులన్నీ దెబ్బతింటాయని, ఆ దిగుమతులకు తట్టుకోలేరని చెప్పారు. కార్మిక వ్యతిరేక విధానాలను ముందుకు తీసుకువెళ్తున్నారని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు వైట్ ఎలిఫెంట్గా మారిందని ఆరోపణ చేస్తున్నారని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం ఇప్పటి వరకు 5,000 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. సొంత లాభాలు, కష్టార్జితంతో ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచారన్నారు. కార్మికుల శ్రమను గుర్తించకుండా వారిపై విమర్శలు చేయటాన్ని ఖండించారు. 10,000 మందిని తొలగించినా కూడా ఉత్పత్తి తగ్గకుండా కార్మికులు పనిచేస్తున్నారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులు సాలీన 785 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు. అందువల్ల దేశంలో విశాఖ కార్మిక వర్గం 10,000 మందిని తొలగించినా కూడా ఈరోజు ఉత్పత్తి తగ్గకుండా పనిచేస్తూ ఉంటే 2 బ్లాస్ట్ ఫర్నేస్లను మూసేసి ఉత్పత్తి ఆపేసి నష్టాల్లోకి నెట్టింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. వాళ్ళని మాట్లాడే ధైర్యం లేక రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల మీద, స్టీల్ ప్లాంట్ మీద నెపం నెడుతున్నారు. ఇది పచ్చి అబద్ధం, అవాస్తవం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నవంబర్ 26వ తేదీ రాష్ట్ర ప్రజానీకం దగ్గర కూడా మేము ఈ విషయాన్ని తీసుకెళ్తామని తెలియజేస్తాం. సేహిచ నరసింహరావు. దేశం మిగులులో ఉంది. అటువంటి పాల పదార్థాలు దిగుమతి చేసుకోవడానికి ఈ అగ్రిమెంట్లో స్థానం కల్పించినట్టుగా వచ్చింది. ఇది జరిపితే 9 కోట్ల మంది రైతులు, పాడి మీద ఆధారపడిన రైతులు దివాళా తీయటం ఖాయం. మొక్కజొన్న కానీ, పాలు కానీ అమెరికాలో ఆ రైతులకి 52% సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం. మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇచ్చే సబ్సిడీలు మొత్తం 3% దాటవు. అందువల్ల 50% పైగా సబ్సిడీలు పొందుతున్న అమెరికా రైతులు చౌకగా సప్లై చేస్తే, అవి భారత మార్కెట్లో ప్రవేశిస్తే మన రైతాంగం దివాళా తీయటం తప్ప మరొక మార్గం ఉండదు. అందుకని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లోంచి వ్యవసాయ రంగాన్ని తప్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. 42 కార్మిక చట్టాలను రద్దు చేసి ఈ దేశానికి వెన్నుముకైనటువంటి రైతాంగాన్ని, దేశంలో సంపద సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గం పైన ప్రధానమైనటువంటి దాడి చేసిన నేపథ్యంలో ఈ 44 కార్మిక చట్టాలని పునరుద్ధరించాలని, ఆయన ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లని, రైతాంగ వ్యతిరేక 3 నల్ల చట్టాలని విత్డ్రా చేసుకోవాలని 26వ తేదీన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం, రైతాంగం, ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొని పాలక వర్గాల విధానాలను తిప్పికొట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కార్తీక మాసోత్సవాల సందర్భంగా పటమటలో వేంచేసి ఉన్న శ్రీ గౌరీశంకర దేవస్థానంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత స్వామివారికి పూజలు, అర్చనలు, రుద్రాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో హాజరై పూజాధికాలు చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. విజయవాడ పటమటలో వేంచేసి ఉన్న శ్రీ గౌరీశంకర దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. 4 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఉత్సవాల ముగింపు దినం సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మాధు శివరామప్రసాద్ మాట్లాడుతూ ఈ ఆలయాన్ని మాధు కోటేశ్వరరావు స్థాపించారని తెలిపారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం చివరి రోజుల్లో శివాలయం తరపున అన్న సమారాధన నిర్వహిస్తారని, ఈ కార్యక్రమానికి పట్టణంలోని దాతలు సహాయ సహకారాలు అందిస్తారని పేర్కొన్నారు. దాదాపు 4,000 మందికి పైగా భక్తులు ప్రతి సంవత్సరం ఈ భోజనాలలో పాల్గొంటారని ఆయన తెలియజేశారు. కార్తీక మాసం 4 రోజులు జరిగిన పూజలు, అభిషేకాలు, రుద్రాభిషేకాలలో భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని సహకరించారని వివరించారు. ఓం నమః శివాయ. శ్రీ గౌరీశంకర దేవస్థానం క్రీస్తులో మాధు కోటేశ్వరరావు స్థాపించారు. ఇది ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం లాస్ట్ రోజుల్లో వన సమారాధన కింద భోజనం చేస్తాం శివాలయం తరఫున. ఇక్కడ పట్టణంలో దాతలందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా 4,000 మంది పైనే భోజనాలు జరుగుతూ ఉంటాయి. రోజు ఈ 4 రోజులు కార్తీక 4 రోజులు కూడా పూజలు, అభిషేకాలు, రుద్రాభిషేకాలు అని జరుగుతూ ఉంటాయి. భక్తులు కూడా 50 మంది కూడా చక్కగా సహాయ సహకారాలు అందించి 50 మంది పాల్గొని ఉంటారు. అనంతరం ఆలయ పురోహితులు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ కార్తీక మాసంలో ప్రతిరోజు స్వామివారికి నిత్యం రుద్రాభిషేకం నిర్వహించామని తెలిపారు. అలాగే ఆరుద్ర నక్షత్రం రోజున స్నపనాభిషేకం, బిల్వార్చన కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. ముఖ్యంగా మాస శివరాత్రి సందర్భంగా ఉదయం 5 గంటల నుండే స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టామని, భక్తులు పెద్ద ఎత్తున అన్నదానానికి వచ్చి ప్రసాదం స్వీకరించారని వివరించారు. ఈ కార్యక్రమంలో మాధు కృష్ణ మేనన్, పాగోలు గాంధీ, మరీదు సురేష్ తదితరులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.
శ్రీభ్యో నమః హరి ఓం. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మన పట్పట్లో వేచేస్తున్న శ్రీ గౌరీశంకర స్వామివారి దేవస్థానం ముందు ప్రతి సంవత్సరం కూడా మనసమారాధన జరిగిన అన్నదాన కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమానికి సుమారుగా 4 నుంచి 5 వేల భక్తులు అన్నదానానికి వచ్చి ప్రసాదం సేకరించి వెళ్తారు. కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా స్వామివారికి నిత్యము రుద్రాభిషేకము జరుగును. అట్లాగే ఆరుద్ర నక్షత్రం రోజున అన్నాభిషేకము బిలవార్చన కార్యక్రమాలు జరుగును. ఈరోజు ఉదయం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి రుద్రాభిషేకము, తదుపరి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.